ఇప్పుడు దేవుని మందిరం అనాలోచితంగా మాట్లాడితే, దేవుని సన్నిధిలో అనాలోచితంగా ప్రవర్తిస్తే దేవునికి కోపం వచ్చింది. దేవునికి కోపం వచ్చినప్పుడు నీకు నీవే కష్టాన్ని కొని తెచ్చుకుంటావు, నీకు నీవే బాధలు కొని తెచ్చుకుంటావు. కాబట్టి దేవుని సన్నిధిలో ఆయన ఆకాశం అందున్నాడు, మనం భూమి మీద ఉన్నాం. మనం ఏం చేయాలంట? జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా. దైవ భయము, దాని ఏమంటారు? దైవ భయము, దేవుని భయం. ఏముంది ఇక్కడ ఎవరు మాట్లాడితే ఎవరు ఏమంటారులే, ఇక్కడ ఏం మాట్లాడి ఎవరు ఏమనరు, నేను ఎవరు ఏమనరు. నీ పక్క వాళ్ళు ఏమన్నారు, నీ ముందు వాళ్ళు అనరు, వెనకలు అనరు, పాస్టర్ అన్నాడు, పాస్టర్ అన్నాడు, ఎవరు ఏమనరు. నువ్వు ఎంతకన్నా మాట్లాడు. కానీ దేవుడు అని ఆయన ఒక అయినాడు, ఆయన తన దూతలతో ఆయన ఇక్కడ సంచరిస్తూ ఉన్నాడు. అప్పుడు తండ్రి నేను తొందరపడి అనేసినానయ్యా, తెలియక అనేసినానయ్యా అంటే అత్త కూడా అనొద్దు. దూత ఆ మాట ఆలకించిందట. దూత ఆ మాట ఆలకించినప్పుడు దేవుడు ఏం చేస్తాడు కదా, ఆ మాటకి వినడు. దేవునికి కోపం వచ్చింది, నీకు నీవే నష్టపరుచుకుంటావు. ఈ దేహానికి శిక్ష తెచ్చుకోవద్దు.